హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో పోలీస్ నోటిఫికేషన్ గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. సో మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. ఇంకోటి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మార్చ్లోపు వచ్చే ఛాన్సెస్ అయితే 10% ఉన్నాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఉంది. సో దానివల్ల లీగల్ ఇష్యూస్ ఏమైనా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ డౌట్ ఏదో ఉన్నట్టుంది. సో అది పక్కన పెట్టేస్తే 100% ఈ 6 months లోపల అంటే 2021 జూన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కొంచెం అటు ఇటుగా అయితే కావచ్చు, కానీ నేను 2020 స్టార్టింగ్లోనే చెప్పిన 2021 ఎండింగ్ లోపు నోటిఫికేషన్ వస్తుంది అని నేను చెప్పిన. సో అప్పటి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు బెటర్. ఇప్పటికైనా మించిపోయింది, లేట్ అయింది ఏం లేదు. ఇప్పటికిప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా మీరు సక్సెస్ అవుతారు. సో అనవసరపు డౌట్లు పెట్టుకోకండి, వస్తుందా రాదా, డిలే అవుద్దా లేదా అని. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సెకండ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ఫస్ట్ గవర్నమెంట్లో పడ్డాయి. సో వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్, నాగార్జున సాగర్ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వేయాల్సిందే 2021లో. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు ఇది క్యారీ చేసుకుంటా పోతారు వాళ్ళు. దీనికి నోటిఫికేషన్ రాగానే మనది పోలీసు నోటిఫికేషన్ అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ లేవు కదా. 1.5 year పట్టుద్ది రిజల్ట్ అవుట్ అయ్యి వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అవన్నీ. సో ఏ యాంగిల్లో చూసినా వీళ్ళ అవసరం చూసినా ఎలక్షన్ ఫ్రంట్ అయినా ఏదనుకున్నా కూడా 21 లోపు ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ టైంని ఒక 1 to 1.5 year, ఒక 2 years ఇన్వెస్ట్ చేయండి దీనికోసం. మీకు ఇది ప్యాషన్ అయితే ఇన్వెస్ట్ చేయలేకపోతే మనం సక్సెస్ కాలేము. ఒక 1-2 years ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా గెయిన్ అవుతారు. డౌట్స్ అయితే పెట్టుకోకండి వాళ్ళని వీళ్ళని అడిగి. ఎవరేదో డిమోటివేట్ చేస్తారు, లేదంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉద్యోగాలు లేరు, అలాంటివన్నీ చెత్త మాటలు వినకండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది, నన్ను నమ్మండి మీరు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇది బిగ్గెస్ట్ నోటిఫికేషన్, లార్జ్ పోస్టులు ఉన్నాయి. దగ్గర 20,000 పోస్టులు ఉన్నాయి. ఇంచుమించు అంతే వేస్తారు. నోటిఫికేషన్ కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కానీ కానిస్టేబుల్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూసినారు ఆల్రెడీ 7,000+ ఉన్నాయి, AR 7,000+ అట్లా. సో ఇది పెద్ద నోటిఫికేషన్, చివరి అవకాశం అనుకోండి. మీరు ఇప్పుడు ఏజ్ లాస్ట్లో ఉన్న వాళ్ళు కానీ 25లో ఉన్న వాళ్ళు కానీ బెటర్ ఆపర్చునిటీ. ఇది మిస్ అయితే మీ అంత దురదృష్టవంతులు ఉండరు. మళ్ళీ ఇంకొక 4-5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 1-2 years మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అయితే మీ లైఫ్ అంతా గోల్డ్ ఉంటుంది. లేదంటే ఇంకా కష్టం, ఇయ్యే జాబ్స్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఏం చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. లేట్ చేయకుండా, అనవసరపు మాటలు వినకుండా టైం యూజ్ చేసుకుని సీరియస్గా ప్రిపేర్ కండి. ఒకవేళ వాళ్ళు రేపు నోటిఫికేషన్ వచ్చినా కూడా నెక్స్ట్ మంత్లో ప్రిలిమినరీ పాస్ అని కాదు, ఇంకా మీరు డైరెక్ట్ మెయిన్స్కే ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ఈజీగా తీసేసుకోండి ఏదైనా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రామ్ తిగల.